యాకోబు రాహేలును చాలా ప్రేమించాడు. కానీ లేయాను ప్రేమించలేదు. అది గమనించిన దేవుడు లేయాకు సంతానం ఇచ్చాడు, కానీ రాహేలుకు మాత్రం చాలా కాలం పాటు సంతానం కలగలేదు. ఆమె బాధతో దేవుని ఎదుట ఏడుస్తూ మొరపెట్టుకుంది. దేవుడు ఆమె ప్రార్థనను విని ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు యోసేపు. యాకోబు లాబాను ఇంట రాహేలు కోసం 14 సంవత్సరాలు, ఆస్తి కోసం మరో 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు పనిచేశాడు. ఈ సమయంలో దేవుడు అతనికి గొర్రెలు, విస్తారమైన ఆస్తి, సంపద, సంతానంతో ఆశీర్వదించాడు. లాబాను కూడా ఈ ఆశీర్వాదం యాకోబు దేవుడైన యెహోవా వల్లనే వచ్చిందని అంగీకరించి అతనిని పంపడానికి ఇష్టపడలేదు. ఒకరోజు దేవుడు యాకోబుతో మాట్లాడి, నీవు నీ తండ్రి ఇస్సాకు ఇంటికి తిరిగి వెళ్ళు అని చెప్పాడు. యాకోబు దేవుని మాట విని తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ లాబాను ఒప్పుకోలేదు. అప్పుడు యాకోబు తన భార్యలను, పిల్లలను, ఆస్తిని తీసుకొని రహస్యంగా అక్కడి నుండి బయలుదేరాడు.